కాకినాడ గైదులపాడు బిఎస్ రాజు కాలనీలో ఎన్నో ఏళ్లుగా నివాసంలో ఉంటున్న తమ ఇల్లు స్థలాలు సంబంధించి రిజిస్ట్రేషన్ కాకపోవడం వలన ఇబ్బందులు పడుతున్నామని అడ్వకేట్ పి నాగమణి పేర్కొన్నారు. కాకినాడ గైదులపాడు బిఎస్ రాజు కాలనీలో 70 కుటుంబాలు నివాసం ఉంటున్నాయని, ప్రాంతంలో ఇళ్ల స్థలాలకు సంబంధించి ల్యాండ్ సీలింగ్లో ఉన్నాయని అధికారులు చెప్పడంతో అవి రిజిస్ట్రేషన్ జరగడం లేదని అడ్వకేట్ పి నాగమణి పేర్కొన్నారు. సోమవారం కాకినాడ జిల్లా కలెక్టర్ వద్ద బాధితులు నిరసన తెలిపి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఈ కార్యక్రమంలో షేక్ మిర్జా, జయదేవ్ వర్మ, రాజు తదితరులు పాల్గొన్నారు. ఆ రోజు నుంచి మేము ఏదైనా దీన్ని మార్పులు చేర్పులు చేయాలన్నా కూడా ఇబ్బంది పరిస్థితి వచ్చింది. మా వయసు రీత్యా ఆరోగ్య రీత్యా దీన్ని మార్పు చేసుకుని వెళ్ళిపోదాం చూడండి అని అంటే అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురైంది. మాది రమణాయపేటలో 148/6 సర్వే నెంబర్. అప్పటి నుంచి మేము 2090లో పన్నటువంటి వాళ్ళం. అప్పటి నుంచి ట్యాక్స్ని పే చేస్తున్నాం, కరెంటు బిల్లులు కడుతున్నాం. ఇన్ని చేస్తున్నా సరే ఏ మార్పు ఇంతవరకు లేదు. అమ్ముకోవడానికి మాకు అవకాశం కల్పించమని కలెక్టర్ గారు కోరుకుంటున్నాం. మేము బిఎస్ రాజు కాలనీ రెసిడెంట్స్ సుమారుగా ఒక 30 సంవత్సరాల బ్యాకే ఇల్లులు కట్టుకుని లేఅవుట్ చేయించుకుని మున్సిపల్ ప్లాన్ అప్రూవల్ చేయించుకుని ఇల్లులు కట్టుకున్నాక ట్యాక్సులు కూడా పే చేస్తున్నాం. దరిమిలా ఎప్పుడో కానీ ఇది ఎల్సీసీ ల్యాండ్ సీలింగ్ కేసులో ఉంది, సో రిజిస్ట్రేషన్లు చెయ్యలేము అని చెప్పేసి ఎస్ఆర్ఓ గారు అవసరం వచ్చి మేము అమ్మడానికి వెళ్ళినప్పుడు మాలో కొంతమంది రెసిడెంట్స్ దీని మీద రిజిస్ట్రేషన్ ట్రాన్సాక్షన్ ఏవి జరగవని చెప్పారు. దానికోసమని మేము కష్టపడి మిడిల్ క్లాస్ ఎంప్లాయీస్ అందరం కూడాను డిఫరెంట్ బ్యాంక్స్ నుంచి లోన్లు తెచ్చుకుని కట్టుకుని పిల్లల చదువులు చదివించుకుని వివాహాలు మ్యారేజ్లు అన్నీ చేసి ఓల్డ్ పేరెంట్స్ని కూడా చూసుకుంటూ ఇప్పుడు రిటైర్ అయ్యాం. ఇప్పుడు ఏదైనా మా అవసరం నిమిత్తం ఏదైనా అమ్ముకుందాము లేదా ప్రాపర్టీని మార్పు చేసి మా పిల్లలకి మార్పు చేసి ఇద్దామంటే ఈ బ్యాన్ 22A ఉందని చెప్పేసి రిజిస్ట్రేషన్లు అవ్వటం లేదు. కనుక దాని రిజిస్ట్రేషన్ని మాకు హక్కు కల్పించాలని అటు మా ఉండేటువంటి మా హౌస్ సైడ్స్ అన్నీ కూడా విఎస్ రాజు కాలనీ 2005 సర్వే నెంబర్ 205లో ఉండేటువంటి 205/1లో సర్వే నెంబర్ని ప్రోహిబిటెడ్ లిస్టులోంచి తొలగించాలని చెప్పేసి కలెక్టర్ వారిని కోరడం కోసం ఇవాళ మా కాలనీ వాసులందరం కూడా వచ్చాం.